శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అపరకర్మలకు అధికారి జీవిత శ్రాద్ధ సంక్షిప్త విధి. క్షీరసాగరంపై శయనించే జ్ఞానసాగరుని ఆకాశంలో వాహనమై విహరింపచేసే గరుడు మరింత జ్ఞానం కోసం ఇలా ప్రార్థించాడు: ప్రభు, ఈ ఔర్ధ్వ దైహిక కార్యాన్ని సంపూర్ణంగా సంపన్నం చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఈ క్రియ ఎన్ని ప్రకారాలుగా ఉంది? ఓ ఖగేశ, మరణించిన వ్యక్తికి నీవడిగిన కార్యాన్ని చేసే అధికారం క్రమంగా పుత్రులకు, పౌత్రులకు, అన్నదమ్ములకు, వారి పుత్రులకు, సపిండులకు, స్వజాతీయులకు ఉంటుంది. మృతునికి పిండం పెట్టడానికి పితృవంశాల్లో పురుషులెవరూ మిగలకపోతే స్త్రీలు ఈ కార్యాన్ని చెయ్యవచ్చు. తన వారందరితో తెగతెంపులు చేసుకుని పోయిన వానికి ఈ కార్యాన్ని రాజు చెయ్యాలి. పూర్వ, మధ్యం, ఉత్తర క్రియలను ఇది 3 రకాలుగా ఉంటుంది. ఈ క్రియను ప్రతి సంవత్సరం ఏకోద్దిష్ట విధానంలో చెయ్యాలి. దీని తద్దినం అంటారు. ఈ శ్రాద్ధ క్రియను చేస్తే ఎటువంటి సత్ఫలితాలుంటాయో విను. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, అశ్వినీపుత్రులు, సూర్యుడు, అగ్ని, వసువులు, మరుద్గణాలు, విశ్వేదేవులు, పితృగణాలు, పక్షులు, మనుష్యులు, పశువులు, సరీసృపాలు, ఇతరేతర ప్రాణులు, వీరందరినీ శ్రద్ధాపూర్వకంగా చేసే శ్రాద్ధక్రియ ద్వారా మనిషి తనకు ప్రసన్నులుగా చేసుకోవచ్చు. ఈ తద్దినం వల్ల సంపూర్ణ జగత్తే సంతుష్టవుతుంది. తమను సంతోషపెట్టిన శ్రాద్ధకర్తను ముఖ్యంగా పితృదేవతలు పుత్ర, స్త్రీ, ధనాధికముల ద్వారా సంతోషపెడతారు. ఎవరి మటుకు వారు తమ జీవిత కాలంలోనే తమకు తామే శ్రాద్ధం పెట్టుకునే వెసులుబాటు కూడా ఉంది. దీన్నే జీవిత శ్రాద్ధం అంటారు. స్నానం చేసి ఉపవాసం ఉండి శ్రీకృష్ణ భగవానుడిపైనే మనసు లగ్నం చేసి, అంటే ఆయన లీలలే ఆలోచిస్తూ ఏ మనిషి అయినా సరే తనకు తానే ఈ క్రియ మొదలు పెట్టవచ్చు. ముందుగా ఏకాగ్ర చిత్తంతో అన్నింటికీ కర్త, భోక్త అయిన సర్వేశ్వరుడు విష్ణుదేవుని పూజించి తన పితృగణాల పేరిట తిలలను, దక్షిణతో బాటు 3 జలధేనువులనగా కృత్రిమ ధేనువులను ఓం పితృభ్యః స్వధా అంటూ కుల పురోహితునికి నివేదించాలి. ఆ సమయంలోనే ఓం అగ్నయే కవ్యవాహనాయ స్వధా నమః, ఓం సోమాయ త్వా పితృమతే స్వధా నమః అనే మంత్రాలు చదవాలి. చదువుతూనే దక్షిణం వైపు తిరిగి ఇందాక నివేదించిన వాటిని దానమిచ్చి 3వ ధేనువును దానమిస్తున్నప్పుడు యమాయాంగిరసే స్వధా నమః అనే మంత్రాన్ని వీలైనన్ని మార్లు స్మరించాలి. విష్ణు భగవానుని పూజ, జలధేను దానాల మధ్య కాలంలోనే బ్రాహ్మణులను ఆవాహన చేసి వారికి భోజనాలు పెట్టాలి. మొదటి జలధేనువును ఉత్తర దిశలోనూ, 2వ దాన్ని దక్షిణంలోనూ పెట్టాలి. ఆ రెంటి మధ్య 3వ జలధేను నుంచి ఆవాహనాది శ్రాద్ధ సంబంధిత కార్యాలు చెయ్యాలి. అన్నింటికంటే ముందు విశ్వేదేవుల ప్రతినిధి బ్రాహ్మణుల్ని బాగా పూజించి ఇలా వారిని ఆవాహన చెయ్యాలి. వస్తుభ్యస్త్వామహం విప్ర, రుద్రేభ్యస్త్వామహం తతః, సూర్యేభ్యస్త్వామహం విప్ర భోజయామీతి తాన్ వదేత్. తర్వాతి ఆవాహనాదిక శేషకార్యాలను పితృశేషకార్యంలో చేసినట్లే చెయ్యాలి. తర్వాత వసువులను ఉద్దేశించి ఒక బ్రాహ్మణునికి మంచి ఆవుని దానం చెయ్యాలి. ఆగ్నేయంలో రుద్రదేవునికి, దక్షిణ దిశలో సూర్యభగవానునికి ప్రతినిధులుగా కూర్చోబెట్టబడిన బ్రాహ్మణులకు చెరియొక గోవును దానం ఇవ్వాలి. విశ్వేదేవుల నిమిత్తం తిలపూర్ణ పాత్రనివ్వాలి. బ్రాహ్మణులకప్పుడు అక్షయోదక దానాన్ని ఇస్తే వారు ఓం స్వస్తి అనే ప్రతివచనం ద్వారా ఈ శ్రాద్ధకృత్య సంపూర్ణత సంపన్నం కావాలని దీవిస్తారు. అప్పుడు అష్టాక్షర మంత్రంతో విష్ణు భగవాను స్మరిస్తూ దేవతలందరినీ వినయపూర్వకంగా వీడ్కొలపాలి. తర్వాత మనస్సును అదుపులో పెట్టుకుని తన కులదేవతను పార్వతీదేవిని, శివకేశవులను స్మరించుకోవాలి. తర్వాత ఆ పక్షంలో వచ్చే చతుర్దశి నాడు దగ్గరలో ఉన్న శ్రేష్ఠ నదీ తీరానికి పోయి స్నానం చేసి వస్త్రాలను, ఇనప కడ్డీలను దానం చెయ్యాలి. పిమ్మట దక్షిణం వైపు కూర్చుని ఓం జితంతే అనే మంత్రాన్ని జపిస్తూ అగ్నిని ప్రజ్వరిల చెయ్యాలి. తర్వాత 50 కుశలతో ఒక బొమ్మను తనకు ప్రతీకగా, దీన్నే బ్రాహ్మీ ప్రతికృతి అంటారు, తయారు చేసి దాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వాలి. తర్వాత శ్మశానంలో చేయాల్సిన హోమాన్ని ఇక్కడే చేసి పూర్ణాహుతినిచ్చివేయాలి. నిరగ్ని, భూమిని, యముని, రుద్రుని స్మరిస్తూ హవనం చేసి ప్రధాన స్థానంలో యమరుద్రులను ఆవాహనం చెయ్యాలి. తదనంతరం ఆ అగ్నిలో పెసలతోడి చరును, తిలతండ్రుల మిశ్రిత చరును వండాలి. ఓం పృథివ్యై నమస్తుభ్యం అనే మంత్రంతో మొదటి చరుని, ఓం యమాయ నమశ్చ అనే మంత్రంతో 2వ చరుని నివేదించాలి. ఓం నమశ్చాద రుద్రాయ శ్మశాన పతయే నమః అనే మంత్రంతో రుద్రదేవునికి నివేదించాలి. తర్వాత శ్రాద్ధకర్త సప్తనామయుతుడైన ధర్మరాజుకి నిమ్న మంత్రాలతో 7 జలాంజలులు ఇవ్వాలి. ఓం యమాయ స్వధా తస్మై నమః, ఓం ధర్మరాజాయ స్వధా తస్మై నమః, ఓం ఋత్యవే స్వధా తస్మై నమః, ఓం అంతకాయ స్వధా తస్మై నమః,
ఓం వైవస్వతాయ స్వధా తస్మై నమః. ఓం కాలాయ స్వధా తస్మై నమః. ఓం సర్వప్రాణహరాయ స్వధా తస్మై నమః. తర్వాత శ్రాద్ధకర్త 10 పిండాలను గోత్రనామాలతో సహా దానం చేసి అర్ఘ్యంను పుష్పాలను వాటిపై వేయాలి. తర్వాత వాటికి ధూప దీప బలి గంధ అక్షయ జల ప్రదానాలు గావించాలి. అలా 10 పిండాలను దానమిచ్చాక 5 నిమిషాల పాటు కనులు మూసుకుని విష్ణు భగవానుని సుందర సుభగవదనాన్ని ధ్యానించాలి. ఈ కృత్యాన్ని నెరవేర్చిన తర్వాత ప్రతి మాసం మాసిక శ్రాద్ధాన్ని సపిండీకరణ చేస్తూనే ఉండాలి. శక్తి, ఆరోగ్యం, ధనం, ఆయువు ఈ 4 అస్థిరాలు. ఈ జ్ఞానాన్ని కలిగి ఉండే శ్రాద్ధకర్మను చేయవాడు సర్వత్రా సుఖపడతాడు అని ఆగాడు విష్ణువు. ఓం శాంతి శాంతి శాంతి.